రాజధానులపై వైసీపీ పార్టీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఆయన స్పందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో జోగి రమేష్ ఏపీ రాజధాని అమరావతి, ఇక నుంచి రాష్ట్రానికి సింగిల్ రాజధాని అని, గతంలో 3 రాజధానుల సిద్ధాంతం వల్ల వైసీపీ తీవ్రంగా నష్టపోయిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలు ఇంతటి తీర్పు ఇచ్చిన తర్వాత మేం 3 రాజధానుల్లో జోలికి వెళ్లామని, జగన్ మళ్లీ సీఎం అయ్యాక అమరావతిలోనే రాజధాని నిర్మాణం కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పుడు స్టిల్ చెప్తా ఉన్నాం, అమరావతి రాజధాని ఎక్కడికి పోదు. రేపు మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వబోతా ఉన్నాడు. అమరావతి రాజధాని తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, రేపు మేము చేసి చూపిస్తాం, కట్టి చూపిస్తాం. ఎందుకంటే మొన్న జరిగిన ఆర్థిక సంక్షోభం రేపు ఉండదు కాబట్టి, కరోనా కష్టకాలం ఉండదు కాబట్టి, రేపు రాబోయే మా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అమరావతి రాజధాని ప్రజలకు అందిస్తామని చెప్పేసి మీ ద్వారా, బిగ్ టీవీ ద్వారా కూడా ప్రజలకు చెప్తా ఉన్నాను సార్. ప్రజల మనసుల్లో ఉన్న భావాన్ని, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే సార్. ఎందుకంటే మననం చేసుకోవాలా. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలు మనల్ని 3 రాజధానులు అన్న తర్వాత ఏ విధంగా మనకి వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటి, వాళ్ళు మనకి ఇచ్చిన తీర్పు ఏంటి, దాన్ని ఆలోచన చేసుకొని ఏ పార్టీ అయినా కూడా సమీక్ష చేసుకోవాల్సింది. అట్లాగే మేము కూడా సమీక్ష చేసుకుంటాం. తప్పనిసరిగా మా జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి, మా ప్రాంతానికి, మన ప్రాంతానికి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. అమరావతి